వీళ్ళకి అందులో సంబంధమే లేనట్టు, పాలు పంపలేనట్టు, మేము ఐగుప్తులోనే ఉండిపోవాలని ఆశపడితే బలవంతంగా మమ్మల్ని తన్ని తీసుకెళ్తున్నారు అంటే ఫీలింగ్ ఇచ్చి, అడుగడుగున తిరుగుబాటే, అడుగడుగున పేచియే, ఏ శ్రమ వచ్చినా ఏడిపే, ఎన్ని అద్భుతాలు చేసినా ఏమి పొందనట్టే. తెలుగులో మనకు ఒక సామెత ఉండదు, ఒకడు ఉంటాడట, ఎంత తిన్నా పరగడిపోయాడు ముఖం. కేజీ తింటాడు బిర్యానీ, ముఖంలో అసలు ఏమీ తిననట్టే ఉంటుంది వాడి ఫేసు. భూమిని ఎవడికి బాధ లేకపోయినా పెట్టినోడికి బాధ ఉంటుందిగా. పెట్టిందంతా దీన్ని తిన్నట్టు ముఖం పెట్టావేందిరా అని. అంత తిన్నందుకు ముఖంలో అయినా ఫీలింగ్ కనపడాలిగా. టన్నుల కొద్ది మన్నా తింటున్నారు, దేవునికి స్తోత్రం. తమను వెంబడిస్తున్న బండలో నీళ్లు తాగుతున్నారు, దేవునికి స్తోత్రం. ఏ రాత్రి అడుగు తడబడకుండా అగ్ని స్తంభం సహకరిస్తోంది, దేవునికి స్తోత్రం. ప్రతి పగలో చెమట బట్టి బలహీనపడాల్సిన స్థితి లేకుండా మేఘం వారికి నిర్ణయిస్తుంది, దేవునికి స్తోత్రం. ఎన్నిటికి మించి మార్మికంగా చెబితే దేవుడు అంటాడు, గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసానని నిర్గమ 23లో ప్రభు మాట్లాడాడు. చేతులైతే స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఇంత చేస్తుంటే వీళ్ళు ఏమి తెలిసిపోయారు నాయన, వీళ్ళకి వచ్చిన తిప్పలేంటి? అక్కడ రాసిన మరొక మాట, మార్గాయాసము చేత అట్లా అన్నారు తప్ప నీకు ఆయాసం వచ్చే అంత ప్రయాణం ఏడ చేశావు? మోయబడింది ఆయన రెక్కల మీద మోసి తెచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన రెక్కల మీద మోసిన మాట నిజం కాకపోతే కనీసం బట్టలైనా మాసిపోవా, కనీసం చెప్పులైనా అరిగిపోవా? ఏమండి, దర్జాగా ఫ్లైట్లో తిరిగినోడు చెప్పులు కూడా అరిగిపోతున్నాయి, దేవునికి స్తోత్రం. ఆడు కూడా తిరుపతి నడిచి వస్తాను మొక్కున్నాడంట దేవుడికి. విజయవాడలో తిరుపతి వెళ్ళి ఓల్వో బస్సు ఎక్కి ఏసీ బస్సు లోపల నడుస్తున్నాడంట. 1000 రూపాయలు పెట్టి సీటు కొనుక్కొని నడుస్తావేరా, నువ్వు పిచ్చోళ్ళు అవునాను అంటే, లేదులే పర్లేదు, కూర్చోండి, పర్లేదులేవా. ఇక ఉన్న పిచ్చా అంటే పిచ్చి కాదురా, మొక్కు. తిరుపతి నడిచి వస్తానని మొక్కున్నాను అంటే, ఈ రోజుల్లో తెలివితే అట్లాంటి తగలబడ్డే అని చెప్పడానికి పెద్దవారు అట్లాంటిది ఒక సామెత తయారు చేశారు. నేనేమంటున్నానంటే, అట్ట ఏసీలో బస్సులో నడిచినోడు చెప్పులు కూడా అరుగుతున్నాయి, కానీ ఎడార్లో నడిచినోడు ఎవడు చెప్పులు అరగలేదంట. స్తోత్రం చెప్పరే. దాని అర్థం ఏమిటి? ఆయన కనీసం బట్టలు మాసిపోవా, చెప్పులు అరిగిపోవా? ఎందుకు ఇలా సాధ్యమైందంటే, గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసాలను దేవుడు మాట్లాడిన మాట నిజం కాదా? చప్పట్లు కొట్టొచ్చుగా. ఏం చేసుకుంటారు బలవంతా? ఎవడి కోసం ఖర్చు పెడతారు? ఇంకో నెల రోజులు ఆగితే ఏదైనా ధర్నాలో ఖర్చు పెడదాం చూస్తున్నారా? భూమి మీద ఏడ ఖర్చు పెట్టినా వేస్ట్ అయిపోద్ది. ప్రభువులో ఖర్చు పెడితేనే నూతన బలం మరల మీకు అనుగ్రహించబడుతుంది. వారు నాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతి ఓడు సీయోనులో కనబడతాడు. నమ్మితే గట్టిగా ఆమెను చెప్పు గట్టిగా. ఎవరికి కూడా బలం అభివృద్ధి అవ్వదు, బలం తగ్గుద్ది తప్ప. ద మోస్ట్ కంఫర్టబుల్ జోన్ నువ్వు చేసిన ట్రావెల్ వల్ల బడలేకుండా తప్ప నీకు సౌకర్యం ఏం పెరగదు. ప్రయాణం చేసిన కొద్ది బలం పెరగాలంటే అది ఐగుప్తుని వదిలిన ప్రయాణం అయితేనే, వాగ్దాన దేశం చేరే ప్రయాణం అయితేనే, సీయోనులో కనబడే ప్రయాణం అయితేనే, రోజు రోజుకి ఐగుప్తుకు దూరం అవుతున్న ప్రయాణం అయితేనే నీలో నూతన బలాన్ని ఇస్తుంది, ఆత్మను చైతన్యపరుస్తుంది, ఆత్మను ఉజ్జీవపరుస్తుంది, అభిషేకం అధికం చేస్తుంది. పక్షి రోజు వలె రెక్కలు చాపి ఎగిరి మహిమకు గూళ్ళకు ఎగిరిపోయే కృపని సొంతమవుతుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. కడో మంచిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి అనుభవాల్లో వారు ఆనందిస్తూ సాగవలసిన వారు ఉన్నారు. నువ్వేం వలిసిపోయావు? నువ్వేం భారం మోసావు? అసలు నీకేం తిప్పలు వచ్చింది? అసలు నీకున్న కష్టం ఏమిటి? దర్జాగా రెక్కల మీద మోయబడుతున్నావు. ఏ పూటగా పూట సప్లై కరువులేదు, దేవునికి స్తోత్రం. బతుకున్నావంటేనే అమ్మన్నా కదా, రోజు మేసేదే అమ్మన్నా కదా, రేపొద్దున ఆడదాకా చెట్టాక నీకున్న దిక్కే అమ్మన్నా కదా. ఇన్ని రకాల ఏర్పాట్లు చేస్తే వీళ్ళకి వచ్చిన పేచీ అంట, మాకు మా అన్న తప్ప ఏమీ కనపడతలేదు. మరి ఏం కనపడాలరా నీకు? నీకు ఏం కనపడాలి? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన్నా అనే మాట దేవుని వాక్యానికి సాదృశ్యంగా మనము ధ్యానిస్తాం. మన్నా అనేది హెబ్రీలో వారు పెట్టుకున్న పేరు. ఇదేమి అని దాని అర్థం వాళ్ళకి అర్థం కాక, ఏంటో తెలియక ఆశ్చర్యంలో పెట్టుకున్న పేరు. అయితే అది ఆకాశ ధాన్యమని, దేవదూతల ఆహారమని బైబిల్ మన్నా గురించి మాట్లాడింది. నా మాట వినండి, నా వైపు చూస్తూ శ్రద్ధగా. మన్నా దేవుని వాక్యమునకు సాదృశ్యంగా
ఎందుకు చెబుతాము అంటే నెంబర్ 1, అది పరలోకము నుండి పంపించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవది, దాని లాంటి దానిని లోకల్గా మనం తయారు చేయలేము. గట్టిగా ఆమేన్ చెప్పండి. మూడవది, అది ఏ రోజుగారో సమకూర్చుకోవాల్సిందే. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. నాలుగవది, ఇవాళ బాగా వాక్యం విన్నాం కాబట్టి రేపు ఎక్కకూడదు అంటే అవ్వదు. ఇది రేపు కులిపోద్దు, మళ్ళీ రేపు చదువుకోవాల్సిందే. స్తోత్రం చెప్పండి. ఐదవది, యాజ్ ఇట్ ఈజ్గా కోడి గింజల్ని మేసినట్టుగా మేయటకు పని చేయదు. అవన్నీ సమకూర్చుకోవాలా, రోట్లో దంచాలా, ఓ పిండి చెయ్యాలా, నీరు కలపాలా, ఉప్పు కలపాలా, రొట్టె చెయ్యాలా, అప్పటికని తింటాక పని చేయదు. స్తోత్రం చెప్పండి. పోగేసుకొస్తే రెఫరెన్స్ల ఆహారం అవ్వదు. గట్టిగా ఆమేనండి. ఒక కృప పొందిన దైవజనుడు కావాలి, అభిషేకించబడ్డ దైవజనుడు కావాలి, నేర్పుగలిగిన సేవకుడు కావాలి, తన ఇంటి వారికి తగిన వేల అన్నము పెట్టే నమ్మకమైన దాసుడు కావాలి. అరుణోదయమున ఈ గ్రంథమనే పాలెములోనికి వెళ్ళి ఈ గింజలను పోగేసుకుని వచ్చి ప్రార్థన గదిలో నలగొట్టి కన్నీటి అనుభవాలను కలిపి దేవుని కృప అన్న ఉప్పు అందులో పెట్టి ఎక్కాసన్నట్టు చేసిన తర్వాత కూడా నిప్పుల మీద కాల్చకపోతే సెట్ అవుతుంది. చెప్పరే స్తోత్రం అని. ఇంత చేసిన పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే ఆ మాటల మీదకి, ఆ ఎగ్జాంపుల్స్ మీదకి, ఆ ఇలస్ట్రేషన్స్ మీదకి, ఆ ఎక్స్ప్లెనేషన్ మీదకి దేవుని అనాయింటింగ్ రాకపోతే, ఫైర్ ఆఫ్ ద లార్డ్ రాకపోతే అది రొట్టెవదు. పచ్చి పచ్చి పిండి మొత్తం పెడితే ఎవడికి ఆరోగ్యం ఉండదు. అందుకే రెడీమేడ్ ప్రసంగాలు కానీ, డౌన్లోడ్ ప్రసంగాలు కానీ, అందులో ఏరుకొచ్చిన ముక్కలు కానీ ఈనాటి సంఘాన్ని మహిమకు సిద్ధపరచలేకపోతున్నాయనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏం చేయాలి మరి? ఏం చేయాలి మరి? వాక్యం చెబుతుంది, వాటిని ప్రతి ఉదయం పోగు చేసుకొని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు పొద్దున్న బయట కూర్చొని మా ఇంటి ముందు చైర్ వేసుకొని ఆ క్యాంపస్ లోపల బైబిల్ చదువుకుంటే ఒక పాస్టర్ గారు వచ్చాడు పొద్దునే. అన్నా ప్రైజ్ లార్డ్. తమ్ముడు ఈ రోజు కూడా పొద్దున్న లేచి బైబిల్ చదువులు ఉన్నారా అన్నాడు. అసలు వాడిని పాస్టర్ అంటా కూడా నాకు ఇక మనసు లేదు. ఓ శైతాన్కా బేటా బన్గా, నువ్వు సైతాన్ కొడుకులా తయారవేనా రే? అయ్యో నేను ఇంకా వేళ బైబిల్ చదువుకోలేదే అని నాలుగు గరుచుకొని గబగబా బైబిల్ తీసుకుని ఒక మూల కూర్చోవలసింది పోయి ఈ రోజులో పొద్దున్నే బైబిల్ చదివాడు ఎవడు? ఆన్సర్ ఏంటి? వాళ్ళు అంటే ఎక్కువ మంది లేరు, అట్టని మాటలు పట్టించుకోబాకండి. అందరం పొద్దున్న చదువుకోము బైబిల్. ఈడాడు తగలబడ్డాడు సైతాను కుమారుడు. మారు మనసు పొందిన క్రైస్తవులు అందరూ స్తోత్రం చెప్పండి. చెప్పాలి మంచిగా. మొన్న అనగా దేవుని వాక్యం మనకి ఎందుకు సాదృశ్యంగా పోల్చుతున్నామో ఈ 7 అనుభవాలు మనసులో పెట్టుకొని దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది పరలోకమును దిగి వస్తున్నది. దీని వంటి దాన్ని లోకలుగా భూమి మీద వాడు తయారు చేయలేడు. అది ప్రతి ఉదయం మనం సమకూర్చుకోవలసి ఉంటుంది. యథాతథంగా తినడానికి పని చేయదు. దాన్ని సమకూర్పు ఒక ప్రత్యేకమైన కృప. రోటిలో దంచడం ఒక కృప, రొట్టెగా చేయడం ఒక కృప. దాన్ని దేవుని అగ్ని చేత కాల్చి ఆహారముగా సిద్ధపరచుకోవడం ఒక కృప. ఇంతగా చేసిన తర్వాత కూడా చాలా మంది చాలాసార్లు, నేను కూడా గత 30 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నాను. చాలా మంది సేవకులను, యవన బిడ్డలను సేవలో తయారు చేసి ప్రోత్సహించి పంపించే పని కూడా ప్రభు నాకు అప్పగించాడు. నేను వాళ్ళకి ఎప్పుడు ఒక చిన్న సలహా చెప్తా. నాయనా, నీకు నల్లగని గింజవతను ఉంటే వదిలేయి, దాన్ని బట్టికెళ్ళి పెట్టబాకు. వాళ్ళకి అరగదో సావదు. అది నీకే నలగలేదు, అడిగేమరుగుద్దిరా